పేరు కొండగిరి సూర్యారావు, మెట్టవలస గ్రామం. నేను పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్గా ఉన్నాను. 2023 సంవత్సరంలో మా గ్రామంలో ఆర్సీ మీడియట్ పాఠశాల ఉండేది. అదే సంవత్సరంలో ఎంపీపీ స్కూల్గా మార్చడం జరిగింది. పాఠశాల భవనం కూలిపోవడం వల్ల జీసీసీ డిపోలో పాఠశాలను నిర్వహిస్తున్నాము. అయితే జీసీసీ మేనేజర్ గారు డిపోని ఖాళీ చేయమని చెప్పడం వల్ల మా గ్రామ పాఠశాలలో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు 52 మంది ఇప్పుడు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి వచ్చింది. పాఠశాల భవనం నిమిత్తం మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులైనటువంటి గుమ్మడి సంధ్యారాణి మేడం గారికి ఈ విషయం పలుమార్లు చెప్పడం జరిగింది. ఆవిడ వారం 10 రోజుల్లో నేను పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. కానీ ఇప్పటికి 2 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. అయితే ఈ 52 మంది పిల్లలే కాదు, మా గ్రామంలో చాలామంది పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి విద్యా సంవత్సరంలోపు మా గ్రామానికి పాఠశాల భవనాన్ని నిర్మించి ఇస్తారని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మా ఊర్లో 52 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఊర్లో సరైన స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు. ఆర్థిక స్తోమత లేక ఉండిపోతున్నారు. అలాగే ఉపాధ్యాయులు చెట్టు కింద స్కూల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి సరైన బ్లాక్ బోర్డ్ లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మా ఊరికి ఒక మంచి భవనాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.